హలో ఎవ్రీవన్. మన ఏపీలో జాతీయ ఆరోగ్య సంస్థ అంటే మనకి ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్ భాగంగా జిల్లాల వారికి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ప్రీవియస్ నోటిఫికేషన్లో మన ఏపీలో నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అందులో మిగిలిపోయినటువంటి పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏమిటి, ఏజ్ వివరాలు ఏమిటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏమిటి, జాబ్ సెలక్షన్ మెథడ్ ఏమిటి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో మనమైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసేసి అందరూ కూడా అయితే అప్లికేషన్ పెట్టుకోండి. సో లేట్ చెక్ వీడియోని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, అదేవిధంగా వాటికి ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసుకుంటే ఇక్కడ మీరు గమనించవచ్చు. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు అయితే డిసెంబర్ 8వ తేదీ అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మన లాస్ట్ డేట్ ఎప్పుడంటే మీకు రేపు అంటే డిసెంబర్ 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 20వ తేదీ 27వ తేదీలో మీకైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మీకు 29వ తేదీ మీకైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంటే పోస్టింగ్ ఇస్తామని క్లియర్ నోటిఫికేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో తర్వాత ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని తెలుసుకుంటే ఇక్కడ గమనించవచ్చు. మెడికల్ ఆఫీసర్లు చూసుకుంటే మనకి 18 పోస్టులు ఉన్నాయి. వాటి దగ్గర క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనేసి కూడా ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్ అని ఇచ్చారు, మీరైతే గమనించవచ్చు. సో తర్వాత స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మనకి 43 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో వాళ్ళకైతే మనకి ఇంటర్ ఆన్ జనరల్ నర్సింగ్ చేసింటే పెట్టుకోవచ్చు, లేదంటే మనకి బీఎస్సీలో నర్సింగ్ చేసింటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు, లేదంటే మనకి నర్సింగ్ రిలేటెడ్గా ఈక్వలెంట్ మీకు సర్టిఫికేట్ ఉంటే అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ కావాలంటున్నారు, 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో తర్వాత చూసుకుంటే మనకి సీనియర్ టెక్నీషియన్ కావాలంటున్నారు, క్వాలిటీ మేనేజర్ కావాలంటున్నారు, ఆడియో మెట్రికులేషన్ కావాలంటున్నారు, అదిగా ఫార్మాసిస్ట్ కావాలంటున్నారు, ఎల్జీఎస్. సో అందరూ అప్లికేషన్ పెట్టుకోదగ్గ పోస్ట్ ఏదైనా ఉందంటే మనకైతే 10th క్లాస్ ఓకే, ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ చేశారు. ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు, క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఫార్మాసిస్ట్కి ఎలాంటి క్వాలిఫికేషన్ కావాలి, క్వాలిటీ మేనేజర్కి ఏ క్వాలిఫికేషన్ కావాలని క్లియర్ నోటిఫికేషన్ ఇచ్చారు. మీరు కూడా ఫుల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో తర్వాత ఏజ్ వివరాలు ఏమిటి, అదేవిధంగా మనకి ఫీజెస్ వివరాలు ఏమిటి, ఎలా అప్లై చేసుకోవాలి అని దాని గురించి తెలుసుకుని ఇక్కడ మీరు గమనించవచ్చు. మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మీకు ఎలాంటి ఇంటర్వ్యూ కానీ రాత పరీక్ష ఏమీ పెట్టకుండా డైరెక్ట్ మీ యొక్క మెరిట్ బేస్ మీద డైరెక్ట్గా అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు, క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ గమనిస్తే మనకి ఫీజెస్ వివరాలు అయితే ఇచ్చారు. ఫీజెస్ వివరాలు చూసుకుంటే మనకైతే ఓసీ క్యాండిడేట్స్ అయితే 300 పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫిజికల్ ఛాలెంజ్ క్యాండిడేట్స్ 200 మాత్రమే పే చేయాల్సి ఉంటుంది, క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో దీని ద్వారా మీరు ఏ విధంగా ఫీజెస్ కట్టాలని క్లియర్ మెన్షన్ చేశారు. మనకి డీడీ అని తీసుకోవాలంటున్నారు. డీడీ కూడా మనకి చూడొచ్చు. డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ పేరు మీద, మీ హెల్త్ ఆఫీసర్ పేరు మీద మీరైతే డీడీ తీసుకోవాల్సి ఉంటుంది, క్లియర్గా నోటిఫికేషన్ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో తర్వాత ఏజ్ వివరాలు చూసుకుంటే మనకి ఏజ్ లిమిట్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్ 42 ఇయర్స్ ఉండాలంటున్నారు. కాబట్టి అందరూ కూడా 18 ఇయర్స్ కంప్లీట్ అయిన నుంచి 42 ఇయర్స్ మొదలు ఎవరు ఉంటారో అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. సో అది కూడా కట్ అప్ డేట్ మనకి జూలై 1 నాటికి మీకు కట్ అప్ 2023 నాటికి మీకు 18 నుంచి 42 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, క్లియర్గా మెన్షన్ చేశారు. సో యాజ్ యూజువల్గా మనకైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే మనకి 5 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని క్లియర్గా మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఎక్స్ సర్వీస్ మనకైతే మనకి 3 years అనేది మనకైతే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అదేవిధంగా ఫర్ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ చూసుకుంటే 10 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది అనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో తర్వాత ఏ విధంగా మనం అప్లికేషన్ పెట్టుకోవాలి దాని గురించి చూసుకుంటే ఇక్కడ గమనించవచ్చు. మనకి ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి కరెంట్ రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ కేటగిరీ ఫర్ పోస్ట్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి అఫీషియల్గా మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే వీళ్ళకి ఎలాంటి అప్లికేషన్ అయితే మనకి లేదు, కానీ మీ దగ్గర ఉన్నటువంటి మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్, అదేవిధంగా మీ యొక్క మిగతా ఏవైనా ఎన్సీసీ కానీ ఎన్ఎస్ఎస్ కానీ ఇలాంటి మీ దగ్గర ఎక్కడైనా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ, సో మీ యొక్క ఆధార్ డీటెయిల్స్, సో ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా మీరైతే వాళ్ళు చెప్పిన అడ్రస్కి అయితే మీరైతే పోస్ట్ చేయవలసి ఉంటుంది, లేదంటే డైరెక్ట్గా మీరే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో అది కూడా ఎక్కడ తీసుకొని వెళ్ళాలి దాని గురించి చెప్తే మీకు కాకినాడ డిస్టిక్లో డిఎంహెచ్ఓ ఆఫీస్ అనేది ఉంది. సో డిఎంహెచ్ఓ ఓకేనా, డిఎంహెచ్ఓ ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్ మీరు కాకినాడ డిస్టిక్ డిఎంహెచ్ఓ ఆఫీస్కి మీరైతే డైరెక్ట్గా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా ఎప్పుడంటే మీకు అయితే 15వ తేదీ డిసెంబర్ 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల మీరైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది, మీ యొక్క క్వాలిఫికేషన్ లాంటి డీటెయిల్స్ మొత్తం కూడా. సో ఈ విధంగా నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ పెట్టుకోండి. చూద్దాం ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా లాస్ట్ ప్రీవియస్ నోటిఫికేషన్ చూసుకుంటే ఎక్కడ రిలీజ్ చేశారంటే గుంటూరు డిస్టిక్లో అయితే రిలీజ్ అయితే చేశారమ్మా. ఓకేనా, గుంటూరు డిస్టిక్ మంగళగిరిలో రీసెంట్గా రిలీజ్ అయితే చేశారు. అందులో మిగిలిపోయిన పోస్టులను ఈ నోటిఫికేషన్ భర్తీ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అన్నీ కూడా మనకి ఇక్కడ కాంట్రాక్ట్ బేస్ విధంగా అయితే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నాం, గమనించవచ్చు. సో ఓకేనా, సో ఇక్కడ చూడొచ్చు మనకి కాకినాడ డిస్టిక్ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోండి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కూడా. సో ఇది నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, అయితే రిప్లై ఇస్తాను. సో ఇంకా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.